హలో అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్. ఈరోజైతే మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నానండి. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనకి కార్తీక సోమవారం 4వ సోమవారం అండి. మేము తెల్లవారుజామున 4 గంటలకల్లా గుడికి వెళ్ళిపోయాము. అక్కడైతే ఇలా కోనేరు అయితే ఉంటుందండి. చక్కగా కోనేరులో అరటి దుప్పల్లో దీపాలు వెలిగించేసేసి ఇంకా ఇక్కడ హనుమంతుడు ఉంటాడు. ఇది వచ్చేసి మనకి పెద్ద గుడి అండి. చాలా అంటే చాలా పెద్ద గుడి. మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనపరెడ్డిపల్లి మండలం అనపరెడ్డిపల్లిలోనే ఈ గుడి అయితే ఉందండి. మాకైతే చాలా దగ్గర, నడిచి వెళ్ళేంత దగ్గరలోనే ఉంటుందండి గుడి. ప్రతి కార్తీక సోమవారం అయితే నేను గుడికి వెళ్తానండి. గుడికి వెళ్ళి ఇలా మంచిగా మనకి నచ్చిన చోట అయితే దీపాలు పెట్టేసుకోవచ్చు. నేనైతే ప్రతిసారి హనుమంతుడి దగ్గర అయితే ఖచ్చితంగా దీపం పెడతానండి. ఇలా హనుమంతుడి దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను. చాలా చోట్ల మనకి చక్కగా శివలింగాలు కూడా ఉంటాయి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా దీపాలు అయితే పెట్టేసుకోవచ్చు. చాలా పెద్ద గుడి అండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా తర్వాత ధ్వజస్తంభం ముందైతే దీపం పెడుతున్నాను నేను. ధ్వజస్తంభం ముందు మంచిగా ఒక శివలింగం ఉంటుంది. నాకైతే ప్రతిసారి ఇక్కడ పెడితేనే నాకు మంచిగా తృప్తిగా అనిపిస్తుంది. ప్రతిసారి నేను ఇక్కడ ఒక దీపం అయినా పెడతాను. చక్కగా దీపం అయితే పెట్టేశాను. ఇలా స్వామిని మన చేతులతోటి మనమే చక్కగా పూజించుకోవచ్చు. తెల్లవారుజామునే కాబట్టి మంచిగా పెద్దగా రద్దీ కూడా ఉండదు. ప్రశాంతంగా ఇలా మనమే స్వయంగా పూజించుకోవచ్చు. చక్కగా మన చేతులతోటి మనం తీసుకెళ్ళినవన్నీ చక్కగా పువ్వులు, పసుపు, కుంకుమ వేసుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఇంకా ఇంతకంటే మంచి ఫీలింగు ఎక్కడా దొరకదండి. ఇలా మంచిగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత అయితే నేను ఇంకా 365 ఒత్తులు కూడా వెలిగించేశాను. ఇక్కడ మనకైతే చక్కగా కుండీలు ఏర్పాటు చేస్తారు, తులసి మాత కుండీలు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని చక్కగా 365 ఒత్తులు కూడా మంచిగా వెలిగించుకోవచ్చు. ఇంకా కాసేపట్లో అయితే అభిషేకం స్టార్ట్ అవుతుందండి. ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకండి. మీరు చక్కగా ఈ కార్తీక సోమవారం రోజు అభిషేకము, అలంకరణ అన్నీ చూడొచ్చండి. అభిషేకం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అలా దీపాలు వెలిగించడం అయిపోవడమే అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఎప్పుడు కూడా ప్రతి సోమవారం మొట్టమొదటి అభిషేకంలో ఉంటామండి. అసలు ఆ అభిషేకం చూస్తుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మనల్ని మనమే మర్చిపోతాము. మనం తీసుకెళ్ళిన ద్రవ్యాలతోనే అభిషేకం చేస్తారండి. చక్కగా స్వామివారిని అన్నీ మనం తీసుకెళ్ళి పాలు, పెరుగు, ఆవు నెయ్యి ఇలా అన్నీ తీసుకెళ్తే చక్కగా అయ్యగారు మనం ఇచ్చిన వాటితోనే అభిషేకం చేస్తారు. ఇలా స్వామికి అయితే విభూది అలంకరిస్తున్నారు. స్వామికి విభూది అంటే చాలా ఇష్టం కదా. అభిషేకం అవ్వగానే విభూది అయితే అలంకరిస్తారండి. ఇంకా తర్వాత మనం తీసుకెళ్ళిన పువ్వులు మంచిగా స్వామికి అయితే అలంకరిస్తారండి. ఇంకా మన ఇంట్లో అయితే చాలా రకాల పూలు ఉంటాయి కాబట్టి నేను చాలా తీసుకెళ్ళిన పూలు ఇంకా స్వామికి అలంకరించేశారు. అలా మనం తీసుకెళ్ళిన వాటితోటి పూజ చేస్తుంటే ఆ తృప్తి వేరుంటుందండి. అసలు మీరైతే ఈ దగ్గరలో ఉంటే తప్పకుండా ఒకసారి రండి. నేనైతే స్వామిని కోరుకుంటాను. మనం చేసే ప్రతి మంచి పని సక్సెస్ అవ్వాలని నేనైతే స్వామిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇంకా అలాగే ఇంకా హారతి అయితే ఇస్తారు. ఇప్పుడు స్వామికి హారతి అయితే ఇస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇలా మంచి మంచి వీడియోలు మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.